మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మ ఫలం గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆత్మ ఫలములో 6వ అంశం, 6వ విషయం గుడ్నెస్, మంచితనము అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. గుడ్నెస్, ఆత్మ ఫలములో 6వది మంచితనము. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మా మంచితనం, మా అర్హత ఎంత మాత్రం కాదు ప్రభువా, కేవలం నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ పునరుద్ధాన దినాన సజీవు లెక్కలో ఉండి మందిరముగా మేమందరము ఈ స్థలంలో సమావేశపడి ప్రభువా మేము మిమ్మల్ని ఆరాధించడానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుగా ఉన్న ప్రభు బలలో చేయవేయడానికి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభా. నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభా. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవ నన్ను నింపండి తండ్రి. నా బలహీనతను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరిచి ఈ అంశాన్ని గురించిన అనేక విషయాలు మీరు నేర్చుకొని దాని ప్రకారం జీవించే కృపను దయచేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గలతీ పత్రిక 5:22లో ఆత్మఫలం గురించి రాయబడింది. అక్కడ మంచితనము, ఇంగ్లీష్ లో గుడ్నెస్ అనే పదం గ్రీకు పదం అగాతోసునే అనే పదం నుంచి తర్జుమా చేయబడింది. అగాతోసునే అనే పదం నుంచి గ్రీకు పదం. ఈ అగాతోసునే అనే గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే మోరల్ ఎక్సలెన్స్, అంటే సద్గుణ సంపన్నత, కంప్లీట్ అప్రైట్నెస్, పరిపూర్ణ యథార్థత, పర్ఫెక్ట్ హానెస్టీ, పరిపూర్ణ నిజాయితీ, పర్ఫెక్ట్ జస్టిస్, పరిపూర్ణ న్యాయం. ఈ పదం పాత నిబంధనలో దేవునికి మాత్రమే వాడిన పదం. అంటే మంచితనం అనేది పాత నిబంధనలో, ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవునికి మాత్రమే వాడబడింది ఈ మంచితనం అనే పదాన్ని. అయితే కొత్త నిబంధనలో పౌలు గారు ఈ లక్షణం విశ్వాసులుగా మనం కూడా కలిగి ఉండాలని ఎందుకు చెప్తున్నాడు, ఇది సాధ్యమా అనే విషయాన్ని మనం పరిశీలనగా మనం ధ్యానం చేద్దాం ఈరోజు. ప్రభు చిత్తమైతే ఈరోజు గుడ్నెస్, మంచితనం, అగాతోసునే గురించిన ఒక 5 విషయాలని నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. లెట్ us see 5 things about the goodness that was mentioned in Galatians 5:22. మొట్టమొదటిది ఏంటంటే 5 విషయాల్లో we cannot be good without God. దేవుడు లేకుండా మనం మంచి వారం కాలేము. నిజమే, ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవునికి మాత్రమే వాడిన గుడ్నెస్ అనే పదం న్యూ టెస్టిమెంట్ లో మనం కలిగి జీవించడం ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు వారు ఒక సందర్భంలో, ఉదాహరణకి మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో నో వన్ ఈజ్ గుడ్ ఎక్సెప్ట్ గాడ్ అలోన్ అని అన్నాడు కదా. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడు మాత్రమే సత్పురుషుడు అనే మాటని ఆయన గుర్తు చేసినాడు. నో వన్ ఈజ్ గుడ్ ఎక్సెప్ట్ గాడ్ అలోన్ అనే మాట. అయితే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఏదో జరిగింది. సో అందుకనే పౌలు గారు పాత నిబంధనలో దేవుడికి మాత్రమే వాడిన అగాతోసునే, అంటే ఆ మంచితనం అనే లక్షణం మనం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. ఏం జరిగింది పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో అంటే, బిట్వీన్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ జీసస్ డైడ్ ఆన్ క్రాస్. యేసు ప్రభు వారు సిలువలో చనిపోయారు. డెత్ ఆఫ్ జీసస్ మేడ్ చేంజ్. ఆ యేసు ప్రభు సిలువ మరణం మార్పును తెచ్చింది. యేసు ప్రభు యొక్క సిలువ మరణం మన పాపాలు క్షమించబడ్డం సాధ్యపరిచింది. యేసు ప్రభు వారి మరణం మరియు పునరుద్ధానం పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని క్రీస్తు స్వరూపంలోనికి మార్చడం సాధ్యపడింది. దట్ ఈస్ బికమింగ్ గుడ్. ఆ విధంగా మాత్రమే మనము మంచివారముగా,
చేయబడతాం, మంచి వారంగా మార్చబడతాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఇన్ డీటెయిల్ గా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అనే మాట. సో దట్ వీ మైట్ బికమ్ రైచెస్. మనం నీతిమంతులంగా అవ్వడానికి తండ్రి అయిన దేవుడు మరి పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు అనే మాట. ఇంకో మాట చూస్తే ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో రాయబడ్డ మాట ఏంటంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. సో ఈ 2 వచనాలు మనకు చెప్తున్న విషయం ఏంటంటే, మనము దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే, యేసు ప్రభు శిలువ బలియాగమందు మన విశ్వాసం ఉంచితే, వెంటనే పాపులమైన మనల్ని నీతిమంతులని ప్రకటిస్తాడు దేవుడు. దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్ కదా. పరిశుద్ధులు అని డిక్లేర్ చేస్తాడు మనల్ని. ఇక మనం ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని మనము నీతిమంతులంగా తీర్చబడిన తర్వాత మనం ఎప్పుడు చనిపోయినా పరలోకానికి వెళ్తాం. అయితే మనం రక్షించబడిన తర్వాత కూడా వి విల్ సీ సో మెనీ ఏరియాస్ దట్ ఆర్ నాట్ గుడ్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. మనం రక్షించబడతాం, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఎంచుతున్నాడు. అయినప్పటికీ కూడా మనలో చాలా ఏరియాస్ లో మంచి కనపడదు మన జీవితాల్లో. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, బట్ గాడ్ ఇన్ హిస్ మర్సీ హీ విల్ స్టార్ట్ ఏ వర్క్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్స్ విచ్ ఈస్ కాల్డ్ సాంక్టిఫికేషన్ ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ సాల్వేషన్. అంటే రక్షింపబడిన నాటి నుంచి మనలోని పాడైన వాటిని బాగు చేసి వాటిని మంచిగా చేసే రూపాంతర ప్రక్రియను ప్రభు మనలో ప్రారంభించి మనం చనిపోయే వరకు లేదా ప్రభు రాకడ వరకు దాన్ని కొనసాగిస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందుట అని అంటాం. అయితే మనం ఆయనకు సహకరించే కొలది ఆయన మనలో పాడైన వాటిని మంచిగా చేస్తూ మనల్ని యేసుక్రీస్తు సారూప్యంలోనికి మారుస్తాడు. ఆ మంచితనం మనలో చూపించాలి, మనలో ఉండాలి అని పౌలు గారు మరి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనకు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఇది కూడా దేవుడే చేస్తాడు మనలో. అయితే మనము పరిశుద్ధాత్మకు సహకరించే కొలది. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23-24లో ఇలా రాయబడింది, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును అనే మాట. సో మొట్టమొదటి అంశం మంచితనాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏమిటంటే, వీ కెనాట్ బి గుడ్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా మనం మంచి వాళ్ళం కాలేము కదా. దేవుడి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం మంచివారిగా మనం మార్చబడతాం అనే విషయం బైబిల్ మనకు చెప్తా ఉంది. అది మొదటి సంగతి. రెండవ సంగతి, మనకున్న ఒక అపోహ ఏంటంటే, గుడ్నెస్ అంటే అందరితో నైస్ గా ఉండడం అని అనుకుంటాం కదా. గుడ్నెస్ ఈజ్ నాట్ బీయింగ్ నైస్ టు ఎవ్రీబడి కదా. అంటే మంచితనం అంటే కేవలం అందరితో మంచిగా ప్రవర్తించడం మాత్రమే కాదు. వి షుడ్ అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ బిబ్లికల్ గుడ్నెస్ అండ్ సెక్యులర్ నైస్నెస్. అంటే లౌకిక మంచితనానికి ఇది ఒక కౌంటర్ ఫిట్. అంటే బైబిల్ చెప్పే మంచితనానికి లోకం చెప్పే మంచితనానికి చాలా వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి కదా. అంటే బైబిల్ యొక్క మంచితనానికి లోకం ఏం చెప్తుందంటే, ఒక నకిలీ మంచితనాన్ని మన ముందు చూపించి ఇలా ఉండాలి అని చెప్తుంది. కానీ బిబ్లికల్ గుడ్నెస్ వేరు, ఈ లోకం యొక్క కౌంటర్ ఫిట్ కదా. అది
ఈ లోకానికి సంబంధించిన సెక్యులర్ నైస్నెస్ వేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వ్యత్యాసం చెప్తా చూడండి. బైబిల్ చెప్పే మంచితనానికి, లోకం చెప్పే మంచితనానికి తేడా ఏంటంటే, బిబ్లికల్ గుడ్నెస్ అనేది ట్రూత్ అండ్ లవ్ తో అలైన్ అయిన హార్ట్ లోంచి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. బిబ్లికల్ గుడ్నెస్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్, అలైన్ విత్ ట్రూత్ అండ్ లవ్ కదా, ప్రేమతో సత్యమును అనుసరించి ఉంటుంది బైబిల్ చెప్పే మంచితనం. అయితే ఈ సెక్యులర్ నైస్నెస్ ఏం చెప్తుందని అంటే లౌకిక మంచితనం ఏం చెప్తుంది అని అంటే, మనం అందరితో మంచిగా ఉండాలి, ఎందుకంటే మనుషులను నేను అప్సెట్ చేస్తానేమని భయపడుతుంది. దేవుణ్ణి డిసప్పాయింట్ చేస్తున్నానని ఆలోచించదు సెక్యులర్ నైస్నెస్. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మనం ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదుము అనే మాట. అంటే క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు వలె ఉండడం అంటే ఏంటి, యేసు ప్రభు వలె జీవించడం అంటే ఏంటి అని అంటే, మనం ప్రేమ కలిగి సత్యం చెప్పే వాళ్ళంగా ఉండాలి కదా. అది బైబిల్ చెప్పే మంచితనం. అందరితో మంచిగా ఉండడం కాదు, దానికి మించింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఒక వ్యత్యాసం. రెండో వ్యత్యాసం చూస్తే, సెక్యులర్ నైస్నెస్ అంటే లౌకికమైన మంచితనం ఏం చెప్తుందంటే, ఏం జరిగినా సైలెంట్ గా ఉండు. యూ షుడ్ నాట్ స్పీక్ బికాస్ కన్ఫ్రంటేషన్ మైట్ కాస్ట్ యువర్ రిలేషన్షిప్ అని చెప్తుంది. అంటే నువ్వు మౌనంగా ఉండాలి, మంచిగా ఉండాలి అందరితో. సో నువ్వేం కన్ఫ్రంట్ చేయొద్దు. కన్ఫ్రంట్ చేస్తే నీ రిలేషన్షిప్ దెబ్బతింటుంది అని చెప్తుంది ఈ లోకం యొక్క నైస్నెస్ కదా. కానీ బైబిల్ గుడ్నెస్ ఏంటంటే, బిబ్లికల్ గుడ్నెస్ కన్ఫ్రంట్స్ ఇన్ లవ్ అండ్ బ్రింగ్స్ కరెక్షన్ కదా. సామెతలు 27:5-6లో రాయబడ్డ మాట ఏమిటంటే, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును అనే మాట. అంటే మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, అది ప్రేమతో సత్యము మాట్లాడాలి. రిలేషన్షిప్ కాస్ట్ అవుతుందని కాబట్టి నువ్వు నైస్ గా ఉండాలని అది మంచితనం అనేది కాదు అనే విషయాన్ని మనము, ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. మూడవ వ్యత్యాసం ఏంటంటే, ఈ సెక్యులర్ నైస్నెస్ కి, లౌకిక మంచితనానికి, బిబ్లికల్ గుడ్నెస్ కి ఉన్న వ్యత్యాసం మూడవది ఏమిటంటే, సెక్యులర్ నైస్నెస్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ విత్ ఎటర్నిటీ, దే ఆర్ కన్సర్న్డ్ విత్ పీపుల్ ఎమోషనల్ మూమెంట్స్, వేరాజ్ బిబ్లికల్ గుడ్నెస్ ఈజ్ ఆల్వేస్ కన్సర్న్డ్ విత్ ఎటర్నిటీ కదా. అంటే బైబిల్ చెప్పే మంచితనము నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటది. ఈ లోకపు నైస్నెస్ నిత్యత్వాన్ని గురించి ఆలోచించదు అనే విషయాన్ని, అది పీపుల్ ఎమోషనల్ మూమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది మూడవ వ్యత్యాసం. నాలుగోది ఏమిటంటే, సెక్యులర్ నైస్నెస్ ఈజ్ ఫ్యూయల్డ్ బై ద ఫియర్ ఆఫ్ మెన్, వేరాజ్ బిబ్లికల్ గుడ్నెస్ ఈజ్ ఫ్యూయల్డ్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్ కదా. అంటే అందరితో మంచిగా ఉండాలి, ఎందుకంటే ఇది మనుషులకు భయపడుతుంది, మనుషులకు భయపడి అందరితో మంచిగా ఉండాలి అని చెప్తుంది సెక్యులర్ నైస్నెస్. అయితే బిబ్లికల్ గుడ్నెస్ ఏం చెప్తుందంటే, దేవుని భయంతో మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, దేవుని భయంతో మనము ఉండాలి అనే విషయాన్ని చెప్తా ఉంది. సో మనము దేవుని బిడ్డలముగా ఓల్డ్లీ నైస్నెస్ కి, బిబ్లికల్ గుడ్నెస్ కి వ్యత్యాసం తెలుసుకొని ఉండాలి. బిబ్లికల్ గుడ్నెస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వభావము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. యేసు ప్రభు వారే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గుడ్నెస్ కి కదా. ఆయన హీ డిడ్ నాట్ ఆల్వేస్ నైస్ విత్ ద పీపుల్. ఆయన అందరితో, ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఈ వరల్డ్ సెక్యులర్ నైస్నెస్ అందరితో లేడు ఆయన. ఉదాహరణకి మనం చూస్తే యేసు ప్రభు వారు, ఆయన ప్రతి సందర్భంలో మృదువుగా ఆయన లేడు. యేసు ప్రభు వారు 2 సార్లు ఆయన దేవాలయంలో బల్లలు పడద్రోశాడు యేసు ప్రభు, అయినా సరే ఆయన మంచితనానికి ఆయనే మాదిరి కదా. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మంచితనం అసలు మంచితనం అనే పదం ఏంటంటే యేసు ప్రభువే మంచితనం కదా. 2 సార్లు అంటే సేవా పరిచర్య ఆరంభంలో, సేవా పరిచర్య చివరిలో ఆయన మందిరంలో బల్లలు పడద్రోసి, నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసినారు అని అన్నాడు. ఆయన మంచివాడు కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో
అయ్యా మీ అమ్మగారు మీ బ్రదర్స్ నిన్ను చూడడానికి వచ్చారంటే హీ డిడ్ నాట్ ఇమీడియట్లీ రెస్పాండ్ టు హిస్ మదర్ అండ్ బ్రదర్స్. వెంటనే ఆయన అమ్మో మా అమ్మగారు వచ్చారు, మా బ్రదర్స్ వచ్చారని పరిగెత్తిపోలే. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, నాకు నా చిత్తానికి విధేయత చూపించే వాళ్ళే నా తల్లి నా సహోదరులు అని చెప్పాడు. అయినా ఆయన మంచివాడు కదా. హీ కాల్డ్ రిలీజియస్ లీడర్స్ యాజ్ వైట్ వాష్ టూమ్స్. ఆయన శాస్త్రుల్ని పరిశీలి మీరు సున్నం కొట్టిన సమాధులు అని అన్నాడు యేసుప్రభు వారు. ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గుడ్నెస్ కి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. హీ రెబ్యూక్డ్ పీటర్ యాజ్ సాటన్ కదా. సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు పేతురుని యేసుప్రభు వారు. ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ గుడ్నెస్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి. హీ కంపేర్డ్ ఎ ఉమెన్ టు ఎ లిటిల్ డాగ్. ఒక చిన్న కుక్క పిల్లతో ఒక స్త్రీని పోల్చాడు ఆయన కదా. హీ డిలేడ్ టు సీ లాజరస్ వెన్ హీ వాస్ సిక్. లాజరు సిక్ అయినాడని వర్తమానం పంపినప్పుడు ఆయన ఆలస్యం చేశాడు. వెంటనే ఆయన పరిగెత్తుకుని అక్కడికి రాలేదు. బట్ హీఈస్ ద బెంచ్ మార్క్ ఆఫ్ గుడ్నెస్. యేసు ప్రభు మంచితనానికి పరిపూర్ణమైన ఎగ్జాంపుల్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇవన్నీ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, సెక్యులర్ నైస్నెస్ ఈజ్ నాట్ గుడ్నెస్. అది వేరు. యేసు ప్రభు మాత్రమే మంచితనానికి ఒక బెంచ్ మార్క్ అనే విషయాన్ని, అంటే అందరితో మంచిగా ఉండడం అనేది దాన్ని మించింది మరి బైబిల్ చెప్పే మంచితనం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది రెండవ సంగతి. మూడో సంగతిలోనికి వెళ్దాం. గుడ్నెస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అవాయిడింగ్ ఈవిల్. మంచితనం అంటే ఏ తప్పు చేయకుండా ఉండడం మాత్రమే కాదు, అంతకు మించి కదా. మనం ఏమనుకుంటాం, మంచితనం అంటే ఏ తప్పు చేయకుండా ఉండాలి, అది మంచితనం అని అనుకుంటాం. కానీ దాన్ని మించి మంచితనం, బైబిల్ చెప్పే మంచితనం దాన్ని మించింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గుడ్నెస్ ఈజ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం వరుసగా ఇదే విషయాన్ని మనం మాట్లాడుతూ వస్తున్నాం ఫస్ట్ పాయింట్ నుంచి. గుడ్నెస్ అంటే ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరలా యేసు ప్రభువే దీనికి మాదిరి. మంచితనం అంటే యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. గుడ్నెస్ అంటే జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ అంటే గుడ్నెస్ అనే పిక్చర్ ని మనము ఈ ప్రసంగ చివరి వరకు మనం దీన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది. మంచితనం అంటే యేసు ప్రభు లాగా అధికారంలో ఉన్న వారితో కూడా సత్యం మాట్లాడడం మంచితనం కదా. యేసు ప్రభు వారు ఎవరితోనైనా సత్యం మాట్లాడాడు. టెంపుల్ లీడర్స్ అయినా, రిలీజియస్ లీడర్స్ అయినా, పొలిటికల్ లీడర్స్ అయినా కదా. మంచితనం అంటే సత్యం మాట్లాడడం యేసు ప్రభు లాగా. మంచితనం అంటే పేదలకు, అవసరతలో ఉన్న వారికి, బలహీనమైన వారి కొరకు వారి అవసరతలు తీర్చుటకు, వారిని కాపాడుటకు తన జీవితాన్ని ధారపోయడం యేసు ప్రభు అది చేశాడు. మంచితనం అంటే కదా. చెడుని చేయకుండా నేను మంచిగా ఇంట్లో కూర్చుంటా అంటే అది కాదు మంచితనం కదా. మంచితనం అంటే పేదలకి, అవసరతలో ఉన్న వారికి, బలహీనమైన వారి కొరకు వారి అవసరతలు తీర్చుటకు, వారిని కాపాడటానికి యేసు ప్రభు ఎలా తన జీవితాన్ని ధారపోసాడో అలా ధారపోయడం మంచితనం అంటే. మంచితనం అంటే యేసు ప్రభు లాగా శరీరాశల నుండి ప్రక్కకు మరలి తండ్రి తనకు అప్పగించిన పనిని సఫలం చేయడం మంచితనం కదా. యేసు ప్రభు తండ్రి తనకు అప్పగించిన పనిని సఫలం చేశాడు. మంచితనం అంటే యేసు ప్రభు లాగా తను నమ్మిన విషయం కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడడం మంచితనం. మంచితనం అంటే యేసు ప్రభు లాగా శిలువలో వేలాడుతూ తన తుది శ్వాస విడుస్తూ, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేశాను, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పడం మంచితనం కదా. అంటే ఓవరాల్ గా మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, గుడ్నెస్ ఈజ్ టు బికమ్ లైక్ జీసస్. మంచితనం అంటే యేసు ప్రభు లాగా మారడం, జీసస్ లాగా థింక్ చేయడం, జీసస్ లాగా లవ్ చేయడం, జీసస్ లాగా కేర్ చేయడం, జీసస్ వేటి కోసం జీవించాడో వాటి కోసం జీవించడం, జీసస్ ఎలాంటి పర్పస్ తో జీవించాడో అలాంటి పర్పస్ తో జీవించడం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఒక మూడో సంగతి, నేను మంచితనం గురించి చెప్పాలనుకున్న మూడో సంగతి ఏంటంటే, సో గుడ్నెస్ అనగా ఇట్ ఈస్ నాట్ జస్ట్ అవాయిడింగ్ ఈవిల్, ఇట్ ఈస్ లివింగ్ లైక్ జీసస్ లివ్డ్. యేసు ప్రభు జీవించినట్టుగా మనం ఈ లోకంలో జీవించడం మంచితనం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. మనం అలా జీవిస్తే యేసు ప్రభు లాగా మనందరం ఒక సువార్త పత్రికలమే కదా. ఎవరికి మనం నోటితో సువార్త చెప్పాల్సిన పనులే కదా. మనం అనేకుల మీద ఇంపాక్ట్ చేయొచ్చు ఈ విధంగా చేస్తే. ఒకసారి బ్రిటిష్ నేవీలో ఒక అథిస్ట్
ఒక ఎథీస్ట్, అంటే దేవుడు లేడని చెప్పి ఆయన కొంతకాలం ఉండడానికి ఒక నావెల్ బేస్ కి వెళ్ళాడు. అక్కడ అతని క్రూలో, అంటే అతని సిబ్బందిలో ఒక కమిటెడ్ క్రిస్టియన్ ఉన్నాడు. అతనితో ఎథీస్ట్ కొన్ని రోజుల పాటు, కొన్ని వారాలు, నెలలు కలిసి గడపాల్సి వచ్చింది ఆ నావెల్ బేస్ లో. అయితే కలిసి భోజనం చేయాల్సి వచ్చింది, కలిసి గడపాల్సి వచ్చింది, కలిసి సమయాన్ని మరి వెచ్చించాల్సి వచ్చింది. ఈ కమిటెడ్ క్రిస్టియన్ ఈ దేవుడు లేడని చెప్పే వ్యక్తికి ఈ నెవర్ ప్రీచ్డ్ ద గాస్పల్, సువార్త చెప్పలేదు. ఈ డిడ్ నాట్ కోట్ ఎనీ బైబిల్ వర్స్, ఒక బైబిల్ వర్స్ కూడా చెప్పలేదు. జస్ట్ లివ్డ్ ఏ లైఫ్ ఆఫ్ గుడ్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఎథీస్ట్ ఐస్. ఈ దేవుడు లేడని చెప్పే ఈ నేవల్ ఆఫీసర్ ఎదురుగా ఈ క్రూలో ఉన్న ఈ కమిటెడ్ క్రిస్టియన్ ఒక బైబిల్ వచనం చెప్పలే, ఆయనకు సువార్త చెప్పలే, కానీ దేవుడు ఏ మంచితనంతో జీవించమని చెప్పాడు అదే మంచితనంతో జీవించాడు అంతే ఆయనతో. ఆ తర్వాత ఎథీస్ట్ ఇలా అన్నాడు, నేను ఈ నావెల్ బేస్ కి ఎథీస్ట్ గా వెళ్ళాను, బయటకు వచ్చేటప్పుడు నేను కన్ఫర్మ్డ్ క్రిస్టియన్ గా బయటకు వచ్చాను. నేను ఎప్పుడు బైబిల్ తెరవలేదు, బట్ ఇతని లైఫ్, ఈ కమిటెడ్ క్రిస్టియన్ లైఫ్ దేవుడు ఉన్నాడని నాకు నిర్ధారించింది, అంతే నేను కూడా క్రైస్తవుడిగా మారిపోయాను అని అన్నాడు కదా. డియర్ చర్చ్, యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ మే బి ద ఓన్లీ బైబిల్ సమ్వన్ విల్ ఎవర్ రీడ్. లెట్ us లివ్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా. మనం పనిచేసే చోట, మనం ఒకవేళ సెక్యులర్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తుంటే వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదివి ఉండరు కదా. అయితే వాళ్ళు చదివే బైబిల్ ఏంటంటే మన జీవితం అయి ఉండాలి, మన మంచితనం అయి ఉండాలి. అలా మనం మంచితనాన్ని చూపిస్తే మనమేం ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు మన గురించి అడిగి తెలుసుకొని వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది మూడవ సంగతి. నాలుగో సంగతి చూద్దాం. గుడ్నెస్ గురించిన నాలుగో విషయం ఏంటంటే, ఆల్వేస్ బీ గుడ్ వెన్ లైఫ్ ఈజ్ నాట్, బికాస్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ కదా. అంటే బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటనంటే, మన దేవుడు మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు కనుక మనం జీవితం మనకు మంచిగా లేకపోయినా సరే మనం మంచిగానే ఉండాలి. ఇది బైబిల్ మనకు చెప్తున్న మాట. నేను ఒక 3 ఉదాహరణలు చెప్తా మీకు. 2 బైబిల్లోంచి, ఒకటి వాస్తవంగా జరిగిన ఒక సంఘటన. ఉదాహరణకి మనము లామెంటేషన్స్ లో చూస్తే, బుక్ ఆఫ్ లామెంటేషన్స్ లో లామెంటేషన్ గురించి మనం ఆలోచిస్తే, లామెంటేషన్ ఇస్ ఏ హారిబుల్ బుక్ ఇన్ ద బైబిల్. విలాప వాక్యాలు చాలా భయం కొల్పించే పుస్తకం బైబిల్లో. ఎందుకనంటే, బికాజ్ ఇన్ దిస్ బుక్ వీ కుడ్ సీ ద సివియారిటీ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ ఆన్ పీపుల్ ఆఫ్ జూడా. యూదా ప్రజల మీద దేవుని తీర్పు యొక్క తీవ్రత ఎంత ఉంది అనే విషయం మనకి లామెంటేషన్ లో మనం చూస్తాం. అప్పుడు పరిస్థితి ఏంటంటే, ఆ లామెంటేషన్ రాయబడిన సందర్భ పరిస్థితి ఏంటంటే, యెరూషలేము నెబుకద్నెజర్ చేత ముట్టడి వేయబడి యూదులు ఆకలి తట్టుకోలేక పేరెంట్స్ పిల్లల్ని చంపుకొని తినే పరిస్థితి, అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, రక్తం ఏరులై పారిన పరిస్థితి. ఆ పరిస్థితుల మధ్యలో విలాప వాక్యాల్లో 3వ అధ్యాయంలో 21 నుంచి 25 మధ్యలో హిజ్ మర్సీస్ నెవర్ ఫెయిల్ అని రాయబడింది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తును అని రాయబడింది. ఏంటిది? ఒకవైపు ముట్టడి వేశాడు నెబుకద్నెజరు, ఒకవైపు తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకొని తింటున్నారు ఆకలికి తట్టుకోలేక, రక్తం ఏరులై పారుతా ఉంది. ఈ పరిస్థితుల మధ్యలో ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును ఏంటి? ఎందుకు రాయబడింది ఈ మాట? హిస్ మర్సీస్ నెవర్ ఫెయిల్ అనే మాట ఎందుకు రాయబడింది? అది అర్థం కావాలంటే 32-33 వచనాల్లోకి వెళ్ళాలి. 32-33 వచనాలు ఏమని ఉంటదంటే, 3వ అధ్యాయం, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైను బాధనైను కలుగజేయుడు. అంటే ఈ మాటలు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఎవరిని హృదయపూర్వకంగా బాధ పెట్టాడు ఈ దేవుడు కదా. ఒకవేళ బాధ పెట్టినా దేర్ ఆర్ హిడెన్ మర్సీస్ బిహైండ్ దట్ పెయిన్, దాని వెనక కనికరం దాగి ఉంటది అని చెప్తుంది విలాప వాక్యాలు మనకి. అంటే దేర్ ఈస్ ఎ మర్సిఫుల్ పర్పస్ ఇన్ ఇట్. దేవుడు మనల్ని బాధ గుండా పంపించినా సరే దానికి ఒక కనికరం గల ఉద్దేశం ఉంటుంది దాని వెనక.
అనే విషయం మరి విలాపవాక్యాల్లో మనం చూస్తాం, మన కొరకు రాయబడింది అనే మాట కదా. ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ చూస్తే బైబిల్లో యోబు గురించి మనకు తెలుసు. యోబు ఎంతగా సఫర్ అయ్యాడో అనే మాట కదా. ఆయన పిల్లల్ని కోల్పోయాడు, ఆయన ఆస్తి ఎంత కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. అయితే యోబు యొక్క సఫరింగ్స్ గురించి చెప్తూ యాకోబు రాసిన పత్రిక 5:11 జేమ్స్ ఇలా రాశాడు. జేమ్స్ 5:11 సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిది. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. అంటే యోబు యొక్క సఫరింగ్ మెన్షన్ చేస్తూ పైన కింద దేవుడి జాలిని కనికరాన్ని మెన్షన్ చేస్తున్నాడు. ఎందుకు యోబు? అది నిజంగా దేవుడి జాలి చూపించి కనికరం చూపించే పరిస్థితి. ఒకే వచనంలో పైనేమో యోబు శ్రమ గురించి, కిందేమో దేవుడి జాలి గురించి, కనికరం గురించి ఎందుకు రాస్తా ఉన్నాడంటే, ఇంగ్లీష్ బైబిల్లో ద లార్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కంపాషన్ అండ్ మర్సీ అని రాయబడి. అంటే జోబ్ స్టోరీలో ఆయన హిడెన్ మర్సీస్ కనబడుతున్నాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంటే ఏదైనా దేవుడు మనుషులకు ఉద్దేశపూర్వకంగా మనల్ని బాధ పెట్టాడు. ఒకవేళ బాధ గుండా తీసుకొని పోతుంటే ఒక హిడెన్ మర్సీస్ ఉంటాయి దాని వెనక అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. రియల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, క్రిస్టియానిటీ టుడే ఎడిటర్ మార్షల్ షెల్, ఆయన వైఫ్ సూషన్ షెల్లీ 1991 నవంబర్ 22న 8:20కి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. 8:20 PM-కి 8:22 PM-కి ఆ బిడ్డ చనిపోతాడు. అంటే బిడ్డ బతికింది కేవలం 2 నిమిషాలు కదా. మార్షల్ గారు 2 minutes to eternity అనే ఒక ఆర్టికల్ కూడా రాశాడు. అది అద్భుతమైన ఆర్టికల్. అయితే 2 minutes లో చనిపోయిన బేబీని చేతుల్లో ఉంచుకొని నర్సు సూసన్ షెల్లీ దగ్గరికి వచ్చి అడిగింది, డస్ బేబీ హ్యావ్ ఏ నేమ్? ఈ బిడ్డకి ఏమైనా పేరు పెట్టాలా, పేరు అనుకున్నారా మీరు అని అంటే, ఆ సూసన్ షెల్లీ చెప్పిన మాట ఏంటంటే, టోబీ అని పెట్టండి అని చెప్పింది. దట్ బేబీ నేమ్ ఇస్ టోబీ. 2 నిమిషాలే బ్రతికిన ఆ బేబీ పేరు టోబీ. టోబీ అంటే ఇట్ ఈస్ ఎ షార్ట్ ఫార్మ్ ఆఫ్ టోబియా ఇన్ ద బైబుల్, విచ్ మీన్స్ గాడ్ ఈజ్ గుడ్ కదా. అంటే దేవుడు మంచివాడు అనే పేరు పెట్టండి ఆ బాబుకి. ఆ 2 నిమిషాలు మాత్రమే బతికి చనిపోయిన ఆ బాబుకి, రెండు నిమిషాలు మాత్రమే బతికి చనిపోయిన ఆ బాబుకి గాడ్ ఈజ్ గుడ్ అని పేరు పెట్టండి అని చెప్పింది. అంటే సో ఈ 3 సంఘటనలు మనం చూసుకుంటే, లామెంటేషన్ లో జరిగిన సంఘటన, జోబ్ విషయంలో జరిగిన సంఘటన, టోబీ విషయంలో జరిగిన విషయాన్ని మనం గమనిస్తే, లైఫ్ ఈజ్ హార్డ్ బట్ గాడ్ ఈజ్ గుడ్ అనే మాట మనకు తెలియజేయబడుతుంది. అందువల్ల ఇన్ అవర్ డిఫికల్ట్ టైమ్స్ దేర్ ఆర్ హిడెన్ మర్సీస్ ఆఫ్ గాడ్ బిహైండ్ ఇట్ కదా. వి మే నాట్ ఆల్వేస్ అండర్స్టాండ్ ద పర్పస్ బిహైండ్ అవర్ పెయిన్. ఇప్పుడు మనం అనుభవిస్తున్న బాధ వెనక ఉన్న దేవుడి ఉద్దేశం మనకు తెలీదు. బట్ వీ కెన్ ఆల్వేస్ ట్రస్ట్ ద కంపాషన్ అండ్ మెర్సీ ఆఫ్ ద గాడ్ హూ అలౌస్ అస్ టు గో త్రూ ఇట్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా కదా. మనం ఒక పెయిన్ గుండా, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనకు అర్థం కాదు దాని వెనక దేవుడి ఉద్దేశం ఏంటో. అయితే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు ఎప్పుడు కనికరం గలవాడు, దయ కలిగిన వాడు. కనికరము కలిగిన, దయ కలిగిన దేవుడే నన్ను ఈ శ్రమ గుండా తీసుకొని పోతున్నాడు అనే విషయాన్ని మాత్రం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా మనం మంచితనాన్ని విడిచిపెట్టకూడదు. మనం మంచితనంగానే ఉండాలి. ఎందుకంటే దేవుడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు అన్ని విషయాల్లో. కాబట్టి మన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం మంచితనాన్ని విడిచిపెట్టకూడదు. మనం మంచిగా ఉండాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. చివరి విషయాన్ని చూద్దాం, 5వ సంగతి. ఇప్పటి వరకు మనం 4 విషయాలను చూసాం కదా. ఒకటేమో వి కెనాట్ బి గుడ్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ కదా. వి కెనాట్ బి గుడ్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా మనం మంచి కాలేము. రెండో విషయం ఏమిటనంటే, గుడ్నెస్ ఈజ్ నాట్ బీయింగ్ నైస్ టు ఎవ్రీబడి. మంచితనం అంటే అందరితో సెక్యులర్ నైస్నెస్ కాదు, అంతకు మించింది అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేశాం. మూడో విషయం ఏంటంటే, గుడ్నెస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అవాయిడింగ్ ఈవిల్. నేను మంచివాడిగా ఉంటాను, మంచిదానిగా ఉంటాను, ఏ తప్పు చేయకుండా నేను ఇంట్లో కూర్చుంటాను అని అంటే కుదరదు కదా. యేసు ప్రభు లాగా ఉండాలి మనం మంచితనం అంటే. నాలుగోది,
డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో కూడా మన దేవుడు ఎప్పుడు మంచివాడు కాబట్టి మనం మంచితనంగానే ఉండవలసిన అవసరత ఉంది. ఐదవది ఏంటంటే హౌ డు వి గ్రో ఇన్ గుడ్నెస్. ఈ మంచితనంలో మనం ఎలా ఎదగాలి అనే విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. హౌ డు వి గ్రో ఇన్ గుడ్నెస్ కదా, ఎలా మనము ఈ మంచితనంలో ఎదుగుతామంటే ఇంకా వేరే మార్గం లేదు. మనం మంచోళ్ళం కాదు. వి నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, అంతే కదా. క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడ్డమే మనలో మంచి అంటే. దేర్ ఈజ్ నో అదర్ వే, ఇంకా వేరే మార్గము లేదు అనే విషయాన్ని. సో క్రిస్టియానిటీ అంటే ఈజ్ నాట్ సిట్టింగ్ ఇన్ చర్చ్ లిజనింగ్ టు సెర్మన్ అండ్ గెటింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్ అండ్ బైబుల్ కదా. క్రైస్తవ్యం అంటే చర్చిలో కూర్చొని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కాదు, దేవుడి నుంచి కదా, ప్రసంగాల నుంచి దేవుడి గురించి మరి బైబుల్ గురించి నా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కాదు. బైబుల్ అంతా తెలుసుకొని బీదను విధవరాలను కనికరించకపోతే, వారికి సహాయం చేయకపోతే, దేర్ ఇస్ నో గుడ్ ఇన్ యూ. నీలో మంచితనం ఎంత మాత్రము లేదు కదా. కనుక క్రైస్తవం అంటే జ్ఞాన సముపార్జన కాదు, అది తప్పుడు అవగాహన. క్రైస్తవం అంటే మా ఆదివారం చర్చిలో కూర్చొని జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కాదు, నెంబర్ 1. రెండో విషయాన్ని మనం చూస్తే, మరికొంతమంది మందిరానికి వచ్చి సెర్మన్స్ విని ఇన్స్పైర్ అయ్యి తమ విల్ పవర్ తో తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు. అలా చేసిన ప్రతిసారి ఓడిపోతారు. అటువంటి వారు వారిలో ఉన్న యాంగ్జైటీ, యాంగర్, లస్ట్, ప్రైడ్, గ్రీడ్ ఇవేమి ఓవర్కమ్ చేయలేరు. అంటే క్రిస్టియానిటీ అంటే విల్ పవర్ కాదు కదా. క్రిస్టియానిటీ అంటే జ్ఞాన సముపార్జన కాదు. క్రిస్టియానిటీ అంటే విల్ పవర్ కాదు. క్రిస్టియానిటీ అంటే క్రీస్తు సారూప్యంలోనికి మార్పు చెందడం. క్రైస్తవం అంటే క్రీస్తు సారూప్య, ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ కదా. సో గాస్పల్ పర్పస్ కూడా అదే కదా. సువార్త యొక్క ఉద్దేశం ఏంటి? ద పర్పస్ ఆఫ్ గాస్పల్ ఈజ్ వీ కెన్ బికమ్ ఎ న్యూ క్రియేషన్ కదా, నూతన సృష్టిగా మనం చేయబడ్డం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనలో రావాలంటే 3 సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 విషయాలు మనం శ్రద్ధగా పర్సీవ్ చేస్తే మనలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ సాధ్యపడుతుంది, త్వరగా సాధ్యపడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనలో త్వరితగతిన మనం క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుతో సంబంధం, దీన్ని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. యేసు ప్రభుతో కంటిన్యూయల్ రిలేషన్షిప్ లో ఉండాలి మనం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి మనం చూస్తే బైబిల్లో రాయబడ్డ మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాల్లో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన మాట్లాడే మాటలు వినాలి, ఆయనతో సమయం గడపాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయనకు దగ్గర అవ్వాలి. అప్పుడు మనం ఆయనలాగా మారిపోతాం కదా. క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడ్డం అంటే మనం కంటిన్యూల్ రిలేషన్షిప్ ఉండాలి ఆయనతో కదా. తెలుగులో ఒక సామెత ఉంటుంది, 6 నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు, వీరు వారవుతారని. సో మనము క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి, మనలో మంచితనం ఎదగాలి అని అంటే మనము యేసు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయాలి, యేసు ప్రభుతో రిలేషన్షిప్ ని కంటిన్యూస్ గా మెయింటైన్ చేయాలి. అది నెంబర్ 1 పాయింట్. రెండో విషయాన్ని మనం చూస్తే, ఈల్డింగ్ టు క్రైస్ట్, క్రీస్తు చిత్తానికి లోబడ్డం. మొదటిదేమో రిలేషన్షిప్, రెండోదేమో ఆయన చిత్తానికి లోబడ్డం. అంటే క్రీస్తు మనలో జీవించడానికి మనం అనుమతించాలి. ఈల్డింగ్ టు క్రైస్ట్ అంటే క్రీస్తు మనలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు అంటే మనం అన్ని ఏరియాస్ లో ఆయన్ని మనం లార్డ్ గా చేయాలి. మన జీవితంలో ఆయన మన హృదయంలోనికి వచ్చినప్పుడు, జాక్పూనేని అంకుల్ చెప్తా ఉంటాడు అదే, హృదయంలో చాలా గదులు ఉంటాయి, ఆయన్ని మనం ఒక హృదయంలోనికి ఆహ్వానించి పరిశుద్ధాత్మ దేవుని ఒక గదిలోనే పెట్టడానికి మనం ఇష్టపడతాం, మిగతా గదులన్నీ మనమే పరిపాలన చేస్తూ ఉంటాం. అలా చేస్తే మరి నువ్వు త్వరగా దేవుని సారూప్యంలోనికి మార్చబడవు. సో మనం దేవుడిని మనలో జీవించనీయాలి, యేసుక్రీస్తు ప్రభు వారిని.
క్రీస్తు మనలో జీవించడానికి మనం అనుమతించాలి. అప్పుడు ఆయన మనలో ఉండి తన మంచితనాన్ని ఇతరులకు కనపరుస్తాడు, మనల్ని తన సారూప్యంలోనికి మారుస్తాడు. అందుకే గలతీ 2:20లో ఇక నువ్వు జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు అని అంటాడు పౌలు గారు. అది రెండో సంగతి, ఈల్డింగ్ టు క్రైస్ట్. మూడోది ఏంటంటే కోఆపరేటింగ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకి మనం సహకరించాలి కదా, పరిశుద్ధాత్మకి మనం సహకరించాలి. ఈ మూడు మనం అనేక అంశాల గురించి ప్రార్థన చేస్తుంటాం కదా. ఈ రోజు నుంచి మనం మంచి వాళ్ళంగా, త్వరగా మనం మంచి వాళ్ళంగా, మనలో మంచితనం కనపడాలి, మనలో మంచి పెరగాలి అని అంటే ఈ మూడు ప్రేయర్ చేయాలి మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మ కొరకు. మన పరిశుద్ధాత్మకి మనము దేవుడికి ఈ విధంగా ప్రార్థన చేయాలి. మొట్టమొదటిది ఫస్ట్ ఏంటంటే హోలీ స్పిరిట్ షో మీ అని అడగాలి. హోలీ స్పిరిట్ షో మీ. ఏం షో చేయాలి అంటే 139వ కీర్తన 23-24 వచనాల్లో రాయబడ్డ మాట కదా. 139వ కీర్తన 23-24 వచనాల్లో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నడిపించము. ప్రతిరోజు మనం ఈ ప్రార్థన చేయాలి. హోలీ స్పిరిట్ షో మీ, ఇస్ దెర్ ఎనీ సిన్ ఇన్ మై లైఫ్. నీకు ఆయాస్కరమైన నాలో ఏమన్నా ఉన్నాయేమో నాకు చూపించు అని అడగాలి. రెండవది హోలీ స్పిరిట్ చేంజ్ మీ, పరిశుద్ధాత్మదేవ నన్ను మార్చు అని అడగాలి కదా. 2 Corinthians 3:18లో చేసే ఆయన 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 పోలికలోనికి మార్చబడ్డానికి నన్ను మార్చు అని అడగాలి. ఆ తర్వాత హోలీ స్పిరిట్ ఫిల్ మీ అని అడగాలి, పరిశుద్ధాత్మదేవ నన్ను నింపు. ఈ ప్రార్థన మనం ప్రతిరోజు చేయవలసిన అవసరం ఉంది. అంటే పరిశుద్ధాత్మకి మనము సహకరించే కొలది మనము క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడతాం కదా. ఈ మూడు విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హోలీ స్పిరిట్ షో మీ, హోలీ స్పిరిట్ చేంజ్ మీ, హోలీ స్పిరిట్ ఫిల్ మీ. ఆ విధంగా పరిశుద్ధాత్మ చేత మనము మనలో మంచితనాన్ని మనం గ్రో చేసుకోవాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. బైబిల్ క్లియర్ గా మనకు చెప్తా ఉంది. 1 తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో బైబిల్ మనకు చెప్తున్న మాట మంచితనాన్ని గురించి. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి కదా. ఒక నీడలో ఒకడు, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మనము మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఆల్వేస్ సీక్ టు డూ గుడ్ టు వన్ అనదర్ అండ్ టు ఎవ్రీవన్ అనే మాట కదా. దీనికి నా ఫేవరెట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మల్లెపూ మంచి వాసన వస్తుంది కదా. దాన్ని మనం ఎంత నలిపినా కూడా దాంట్లో వచ్చే సువాసనే వస్తుంది, చెడు వాసన రాదు కదా. మన జీవితాల్లో కూడా మనల్ని ఎంత నలిపినా మనలోంచి క్రీస్తు వాసనే రావాలి, చెడు రాకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఆ విధంగా మనము బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటంటే మనము మంచిని సీక్ చేయాలి, మనము ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. జిమ్ ఎలియట్ స్టోరీ మీరు అందరు విని ఉంటారు కదా. జిమ్ ఎలియట్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఈక్వెడార్లో మరి సువార్త చెప్తున్నందుకు చంపబడ్డారు. వాళ్ళు యాక్చువల్గా చంపబడేటప్పుడు దే హ్యావ్ గన్స్ విత్ దెమ్, తుపాకులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సువార్త చెప్పడానికి వెళ్ళారు. ఒకవేళ ప్రాణాపాయ పరిస్థితి వస్తే కాల్చి చంపడానికి తుపాకులు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమని తీర్మానించుకున్నారంటే మనం చంపబడుతున్నా కూడా మన తుపాకులను వాడొద్దు వాళ్ళ మీద. ఎందుకనంటే వాడితే, వాళ్ళని చంపితే అది నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది వాళ్ళ మీద కదా, వాళ్ళు రక్షించబడరు. కాబట్టి మన ఆత్మరక్షణ కోసమైనా మన దగ్గర తుపాకులు ఉన్నా కూడా మనం కాల్చకూడదు. అంటే మన కీడు చేస్తున్నా కూడా మన దగ్గర ఉన్న గన్స్ వాడకూడదు. చనిపోవడానికైనా సిద్ధమే, కానీ మన దగ్గర ఉన్న గన్స్ వాడకూడదని తీర్మానించుకొని చనిపోయారు వాళ్ళు. అట్టే వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నా కూడా వాడలేదు, చంపబడ్డారు. చంపబడ్డ తర్వాత మరి జిమ్ ఎలియట్ యొక్క వైఫ్ కదా, ఎలిజబెత్ ఎలియట్, అదే స్థలానికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళకు మంచిని చూపిస్తూ వాళ్ళని క్రీస్తు వైపుకు నడిపించింది. ఆయన చంపిన వారిలో అనేక మంది యేసు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు అనే మాట
కదా. అందుకే రోమా 12:21 డు నాట్ బి ఓవర్కమ్ బై ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్ కదా. మనము కీడు చేత జయించబడక మేలు చేత కీడును జయించే వాళ్ళంగా మనం ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుడి మాటలు దీవించుగా. Very important message about goodness. Our goodness is not what the world considers goodness. Our goodness is always aligned with the truth of God. It is doing what God wants us to do, not what makes people happy or not what makes you popular. The goodness is, by and large, it is a pretense. We are good to show people. Let us desire this goodness, the goodness that the Lord Jesus imitated. Where if necessary, we have to take a stand for the truth. Where necessary, we have to be willing to be unpopular. If necessary, we have to sacrifice. And this comes only as we grow in a relationship with the Lord. Let us desire that. So Jesse was telling about Jim Elliot. When they were killed, they did not use the weapons. They decided they had gone to share the gospel. And later on, I think the whole village changed, I'm not sure. And the chief became a missionary. And he went along with one of the sons of the four who were killed throughout the world, sharing his testimony in different places. And he says, if no one had told us, how will we know? You know, goodness changes people. Let's pray. Father, we thank you for this time that you've given us, and we thank you for your great goodness you have shown to us on the cross, and you have called us to imitate this goodness. Help us to be people who imitate your goodness, not a worldly, shallow kind of goodness that seeks popularity and the approval of people, but may ours be a goodness that is willing to sacrifice, go through the pain, to be a testimony for you, Lord. Lead us, guide us to desire this desire to grow in your likeness. Teach us to walk close to you, submit to you, and walk in the Spirit. May each one of us have this goodness in us. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit, God, be with us now and forevermore. Amen. Thank you. God bless you.